ఆయన ఏదో అమెరికా దేవుడు మాలమాదిగల దేవుడు అనుకోకండి. నా పాపముల కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని గార్చిన నిజమైన దేవుడు, నిజమైన మానవాళి రక్షకుడు ప్రభు అయిన యేసు ఒక్కడే. గనుక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. సమాజానికి భయపడకండి. ఎవరో ఏదో అంటారని యేసును నమ్మడం మానేస్తే తీరా నరకంలో పడ్డాక వాడొచ్చి మిమ్మల్ని కాపాడలేడు. గనుక ఆలోచించి ప్రభు అయిన యేసునందు ధైర్యముగా విశ్వాసం ఉంచగలిగితే మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నరక బాధను తప్పించుకొని యుగయుగాలు స్వర్గంలో దేవునితో ఆనందమయమైన జీవితాన్ని జీవిస్తారు. ఆలోచించండి. మళ్ళా మేము వస్తామో రామో గ్యారంటీ లేదు. మళ్ళా రేపు టయానికి ఎవరుంటారో ఎవరు ఉండరో గ్యారంటీ లేదు. కన్ను మూయక ముందే యేసు ప్రభువా నా పాపములను క్షమించు, నా పాపాల కొరకు శిలువలో ప్రాణం పెట్టావట, రక్తం కార్చావట, ఇప్పుడే విన్నాను, నా పాపాలు క్షమించు అని మీరు ఒక మాట అనగలిగితే మీరు రక్షణ పొందుతారు. ఆలోచన చేయండి. ₹1 ఖర్చు లేదు. యేసయ్యా నా పాపాలు క్షమించు అంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది? ₹1 కూడా కాదు. కానీ ఆ ప్రార్థన మిమ్మల్ని రక్షిస్తుంది అని సత్యాన్ని చెప్పాము. మా బాధ్యత అయిపోయింది. విన్నారు. మీరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుడు మీకు రక్షణ భాగ్యం దయచేయును గాక.